ఇదో ప్రత్యేక సందర్భం. గోవిందరాజులు అనేటువంటి రైతు యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, నొప్పి కట్టలు కట్టినా కూడా నొప్పి ఎక్కువగా ఉంది. నా వల్ల నొప్పి తట్టుకోలేను అని ఆత్మహత్య చేసుకుందామని పురుగుల మందు తాగితే ప్రాణాల మీదకి వచ్చింది. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు మేము ఆరోగ్యశ్రీ తీసుకోము, లేదా ఆరోగ్యశ్రీ స్ట్రైక్లో ఉన్నాము, కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదు అని చెప్పినారు. అయ్యా లేదు, మీరు లేదంటే మీరు కర్నూలు తీసుకుపోండి అన్నారు. ఇక్కడి నుంచి కర్నూలు అంటే 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేయాలి. అంతలో మనిషి ప్రాణం పోతుంది. అయ్యా బాబు అని ఏదో రకంగా అడ్మిట్ చేసుకోండి అంటే, సరే మీరు మొత్తం డబ్బులు కడతామంటే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. మా పెద్ద లీడర్లందరూ కూడా పెద్ద మనిషిని పెద్దరికం చేస్తున్నామని చెప్పి ఫ్రీగా చేయించాల్సింది పోయి, సరే డబ్బులు కడతాడులే మీరు ట్రీట్మెంట్ చేయించండి అని చేశారు. వాళ్ళకు కూడా తెలియదు కదా పాపం, లీడర్లకు కూడా తెలియదు ఏ విధంగా కంప్లైంట్ చేయాలా, ఏ విధంగా పోట్లాడాలని. సో దాంతో ఈయన మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకోండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినావు? 2,30,000 కట్టినావు. ఓకే, మరి ఎట్లా కట్టినావు? చచ్చిపోదాం అనుకోండి, ఎద్దులు అమ్మేసి కట్టినాడు. చూసావా ఎంత దారుణంగా ఉంటుంది ఒక రైతు పరిస్థితి. ఎద్దులు అమ్మి చివరికి 2,30,000 రూపాయల హాస్పిటల్కి కట్టి చికిత్స తీసుకొని బయటపడినాడు ఆయన జీవితంలో. ఇది ఎంత భయంకరంగా చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఎన్టీఆర్ వైద్య సేవలో ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఎన్టీఆర్ వైద్య సేవలో జోబిలో ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా డబ్బులు కట్టాల్సిన పని లేదు. 48 గంటల్లో వాళ్ళకు ఆ పేపర్లు ఇస్తే సరిపోతుంది. ఎవరైనా సరే చికిత్సని నిరాకరిస్తే, నేను చెయ్యము, డబ్బులు కడితే తప్ప కుదరదు అంటే 104 కంప్లైంట్ చేస్తే గంటలో మీకు అన్ని రకాల చికిత్సలు ఉచితంగా జరుగుతాయి. కంప్లైంట్ చేయడం అనేది హక్కు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కంప్లైంట్ చేసి మీకు సరైన చికిత్సలు పొందాల్సిందిగా నేను సూచిస్తా ఉన్నాను.